పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తునందు ప్రియ సోదరులారా, ఈరోజు మనం ఆరాధన సంవత్సరములోని 19వ ఆదివారములో ప్రవేశించాం. తల్లి శ్రీసభ మనకి దైవవాక్యార్చనలో ముగ్గురు వ్యక్తుల అనుభవాలను చూపించి కష్టకాలములో, శ్రమల కాలములో వాళ్ళు ఏ రీతిగా దేవునిని కనుగొన్నారో, దేవునిని ఎదుర్కొన్నారో స్పష్టం చేస్తుంది. మొదటి పఠనములో ప్రవక్త అయిన ఏలియా దృష్టాంతాన్ని, రెండవ పఠనములో అపోస్తలుడైన పౌలు గారి దృష్టాంతాన్ని, సువార్తలో అపోస్తలుడైన పేతురు గారి అనుభవాన్ని మన కళ్ళ ముందుంచి ఈ ముగ్గురు వాళ్ళకి కష్టాలు కలిగినప్పుడు, ప్రాణాపాయం సంభవించినప్పుడు, అటువంటి విపత్కర సందర్భాలలో దేవుని అనుభూతిని ఎట్లా పొందారో వివరిస్తుంది. మనందరికీ ముగ్గురిని స్ఫూర్తిదాతలుగా చూపిస్తుంది. ప్రియ సోదరులారా, ఇప్పుడు మనం రాజుల మొదటి గ్రంథములోని 19వ అధ్యాయములో 9వ వచనము నుండి 12వ వచనము వరకు దేవుని వాక్యాన్ని ఆలకించుదాం. ఏలియా ఒక కొండ గుహ ప్రవేశించి అచ్చట ఆ రాత్రి గడిపెను. అప్పుడు ప్రభువు వాణి, ఏలియా, నీవిక్కడ ఏమి చేయుచున్నావు అని ప్రశ్నించెను. ప్రవక్త, మహోన్నతుడమైన ప్రభు, నా జీవితకాలమంతయు నిన్ను ఒక్కరినే కొలిచితిని. కాని ఇశ్రాయేలు ప్రజలు నీవు చేసిన నియమమును మీరిరి, నీ పీఠమును కూలద్రోసిరి, నీ ప్రవక్తలను చంపిరి. ఇప్పుడు బ్రతికి ఉన్న వాడను నేనొక్కడనే, కానీ వారు నా ప్రాణమును కూడా తీయగోరుచున్నారు అనెను. ప్రభువు అతనితో, నీవు కొండ మీదకి ఎక్కిపోయి అతడు నా ముందట నిలబడము అని చెప్పాను. ఏలియా కొండపైకి ఎక్కి ప్రభువు అతని ముందట సాగిపోయాను. అప్పుడు పెనుగాలు వీచి కొండను బ్రద్దలుగా చీల్చి రాళ్లను మొక్కలుగా చేశాను. అయినను ప్రభువు ఆ గాలిలో ప్రత్యక్షము కాలేదు. తరువాత భూకంపము కలిగెను. అయినను ప్రభువు ఆ భూకంపములో ప్రత్యక్షము కాలేదు. అటు పిమ్మట నిప్పు కనిపించెను. ప్రభువు ఆ నిప్పులో ప్రత్యక్షము కాలేదు. ఆ పిమ్మట మెల్లని స్వరము వినిపించెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రియ సోదరులారా, ఈ 19వ ఆదివారము నాడు ముగ్గురు భక్తులు తమ జీవితంలో ఎదురైన శ్రమలలో, శోధనలలో, కష్టాల్లో, శ్రమల్లో దేవునిని ఎట్లా కలుసుకున్నారో, దైవానుభూతిని ఎట్లా పొందారో వివరంగా చూస్తాము. ఇప్పుడు మనం ప్రవక్త అయిన ఏలియా జీవితంలో ఆ ప్రవక్త ఏ రీతిగా దేవునిని కలుసుకున్నాడో, దైవానుభూతిని చెందాడో ఆలకించాము. దీనికి ముందు ఏమి జరిగిందో కొంచెం గమనించుదాం. అనగా ఏలియా దేవుని కలుసుకునక మునుపు ఏమి జరిగిందో ఒక్క నిమిషం. ఏమి జరిగింది? అంతకు మునిపే కర్మేలు కొండ మీద బాలుదేవత ప్రవక్తలు 400 మందికి పైగా ఉన్నవారిని ఏలియా సంహరించాడు. వారు దబ్బర దేవత పూజిస్తున్నారు అని, యూదజాతి అంతటిని పెడదర పట్టిస్తున్నారని నమ్మి వారందరినీ ఒక్క పోటున సంహరించాడు. అంతటితో జనులందరూ, అనగా ఇశ్రాయేలులందరూ దేవుని వైపు మళ్ళుతారని ఆశించాడు. కానీ అట్లా జరగలేదు. పైగా ఏమి జరిగింది? ఆ దేశపు రాణి ఇతని మీద పగబట్టింది. నీవు నా ప్రవక్తలను చంపినట్లుగానే నేను నిన్ను చంపుతాను, నీ ప్రాణం తీస్తాను అని ప్రతినబోనింది. ఆ విషయం తెలుసుకున్న ప్రవక్త ఏలియా
దేశము నుంచి పారిపోతున్నాడు. ప్రాణాలు అరచేతులు పెట్టుకొని వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయి ఈ హోరేబు కొండ చేరుకున్నాడు. అక్కడ ఏమి జరిగిందో ఇప్పుడు పట్టణంలో విన్నాం. ఒకవైపు ప్రాణభీతి, ఎప్పుడు ఎవరొచ్చి పట్టుకుని తీసుకుని వెళ్ళి రాణికి అప్పచెబుతారో అని భయపడిపోతున్నాడు. మనస్సంతా భయము, ఆందోళన, భవిష్యత్తు ఏముందో తెలియదు అతనికి. ఎట్లాగైనా ప్రాణం కాపాడుకుందామని ప్రయత్నం చేస్తూనే చావగోరాడు. విచిత్రం అది. ఒకవైపున ప్రాణ ప్రీతి, మరోవైపున చనిపోదామన్న ఆశ. ఈ రీతిగా సతమతమవుతూ ఆ కొండ గుహలో దాక్కున్నాడు. ప్రభు తనను విడిచిపెట్టాడేమో అని శంకించాడు. నా దేవుడు ఏమైపోయినాడు, ఇప్పుడు దేవుడు కనపడటం లేదేంటి, నాతో ఏం మాట్లాడటం లేదని బాధపడ్డాడు. ఆ నేపథ్యంలో జరిగిన పరిణామాలు ఇవి. ఒకనాడు మోషేకు ఆ కొండ మీద ఎదురైన అనుభూతి అనగా సీనాయి కొండ మీద 10 ఆజ్ఞలు ఇవ్వక మునుపు జరిగిన అనుభవాలు తనకు జరుగుతాయేమో అని ఆశించాడు. అందుకే పెద్ద నిప్పు వచ్చినప్పుడు ఆ అగ్నిలో దేవుడు కనపడతాడేమో అని ఆశించాడు. కానీ దేవుడు కనపడల. తరువాత భూకంపము వచ్చింది. భూకంపములో దేవుడు కనపడతాడేమోనని ఆశించాడు. కానీ భూకంపములో కూడా దేవుడు కనపడలేదు. ఇంకా రకరకాలైన బాహ్య రూపాలలో, ప్రచండ రూపాలలో, భయానక రూపాలలో దేవుని దర్శనం జరుగుతుందేమో అని ఆశించాడు. కానీ నిప్పులో కానీ, భూకంపములో కానీ, దేనిలో కానీ దేవుని స్వరము, దేవుని అనుభూతి కలగలేదు. తన జీవితం అయిపోయిందని నిరాశపడ్డాడు. ఏమిటి నా జీవితం? నేను ఏ దేవుని కొరకై ఎంత శ్రమించానో, ఎంత పట్టుదలగా పోరాడానో, ఆ దేవుడు నన్ను విడిచిపెట్టాడా అని వాపోతున్నాడు. మనస్సులో ఇది సంఘర్షణ. ఒకవైపున దేవుని తరపున పోరాడుతూనే మరోవైపున దేవుని శంకించాడు. ఆ సమయములో దేవుడు కరుణించాడు. నిప్పులో కానీ, భూకంపములో కానీ, మరి దేనిలో కానీ కనపడని దేవుడు, యెహోవా దేవుడు అతనికి అనూహ్యమైన రీతిలో దర్శనమిచ్చాడు, ప్రత్యక్షమైనాడు. ఏమిటి ఆ రూపము? 12వ వచనములో మనం ఆ మాట వింటున్నాము. ఆ పిమ్మట మెల్లని స్వరము వినిపించెను. మెల్లని స్వరము లేదా మృదువైన స్వరము, వినిపించని స్థాయిలో స్వరం. ఎప్పుడైతే ఏలియా ఆ మెల్లని స్వరాన్ని, ఆ మృదువైన స్వరాన్ని విన్నాడో అతనికి కలిగిన తృప్తి, సంతోషం ఇంత అంతా కాదు. తన దేవుడు, తన ఆరాధ్య దైవము, తను కొలుస్తున్న దేవుడు తనని విడిచిపెట్టలేదు, తనకు తోడుగానే ఉన్నాడని నిశ్చయంగా తెలుసుకున్నాడు. ఆ మెల్లని స్వరం వినగానే, వాక్యం వినండి, ఆ స్వరమును వినగానే ఏలియా తన అంగీ చెరగుతో ముఖము కప్పుకొనెను. అది ఇక్కడ ముఖం కప్పుకోవటం అనేది వినయానికి, లొంగుబాటుతనానికి గుర్తు. అంటే ఎప్పుడైనా దేవుని స్వరాన్ని విన్నాడో, ఆ మృదుమధురమైన ఆ స్వరాన్ని విన్నాడో, తన దైవంతో కటాక్షించిందని గ్రహించి వినయంతో నమస్కరించాడు, శిరస్సు వంచాడు. ప్రాణభీతితో పారిపోతున్న ఏలియా జీవితంలో ఇదొక మహత్తరమైన, ఆశ్చర్యకరమైన మలుపు త్రిప్పే ఘట్టం. ఈ అనుభూతిని పొందిన ఏలియా ధైర్యంగా ముందుకు సాగిపోయాడు. తన పనిని ఆపలేదు, నిరుత్సాహపడలేదు. ఇంతకుముందు ఎంతగా భయపడ్డాడో, ఎంత నిరుత్సాహపడ్డాడో, ఇప్పుడు అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో తన పనికి
పునరంకితుడైనాడు. ఇది ఏలియా అనుభవం. రెండవ దృష్టాంతముని మనం అపోస్తలుడైన పేతురు గారి జీవితంలో చూస్తున్నాం. సువార్తలు మనది వింటాము. ఆశ్చర్యకరమైన రీతిలో ప్రభువు నీటి మీద నడవటం అంటే మనిషికి సాధ్యపడిన పని ఇది. మనం నడవాలంటే నేల గట్టిగా ఉండాలి కదా, మెత్తగా ఉంటే కాలు జారిపోతుంది కదా, ఊబిలాగా ఉంటే కూరుకుపోతాం కదా. కానీ ప్రభువైన యేసు ఆశ్చర్యకరమైన రీతిలో ప్రవహించే నీటి మీద అతి సునాయాసంగా నడుచుకుంటూ రావటం శిష్యులు చూశారు. అది అర్ధరాత్రి దాటిపోయిన సమయం. దాదాపు 3 గంటల నుంచి 6 గంటల మధ్య జరిగిన దృష్టాంతం ఇది. శిష్యులేమో పడవలో నడుపుతూ ప్రయాణం చేస్తున్నారు. అనుకోని రీతిగా ప్రభు వాళ్ళ కళ్ళ ముందు నీటి మీద నడిచి రావటం చూశారు. ఊహించగలమా మనమైనా కానీ? మన ఊహకు అందని విషయం కదా. కానీ శిష్యులు అది చూసేసరికి కంగారు పడ్డారు, భయపడ్డారు. అదిగో భూతము, అదిగో దయ్యమంటూ వెర్రికేకలు వేశారు. ఆ సమయంలో దేవుని స్వరం, ప్రభువైన యేసు స్వరం వాళ్ళకి వినిపించింది. వినిపించి ఏమని చెప్పింది ఆ స్వరము? భయపడకుడు, ధైర్యము వహింపుడు, నేనే కదా అని పలికింది ఆ స్వరం. భయపడకుడు, ధైర్యము వహింపుడు, నేనే మీ గురువునైన యేసును, నేనే మీ గురువుని, భయపడబాకండి. అభయమిచ్చింది ఆ స్వరము. ఇక్కడ శిష్యుల అనుభవం ముందుగా గమనించాలి మనం. యేసు ప్రభు వాస్తవంగా మనిషి, వాస్తవముగా దేవుడు. ఆ సమయములో దైవానుభూతి లేదా దేవ స్వభావముల ప్రభు వాళ్ళకి ఆ రీతిగా కనిపించాడు. కానీ వాళ్ళ ఊహించిన రీతి కాదది. అందుకే ప్రభువును చూచిన వాళ్ళు ఆ రూపాన్ని చూచి, ఆ నడకను చూచి, ఆ స్థితిని చూచి కంగారు పడ్డారు. ప్రాణభయంతో వెర్రకేకలు వేశారు, అయ్యో దయ్యము దయ్యం అనుకుంటూ. కానీ ప్రభువు చెప్పిన మాట ఏమిటి? నేనే కదా, నేను మీ గురువుని, మీ బోధకుడను, మీ యజమానుడినై నేనే, భయపడబాకండి, ధైర్యంగా ఉండండి, నేనే అంటూ అభయమిచ్చాడు. ఎప్పుడైతే ప్రభు ఈ మాట చెప్పాడో శిష్యులకి భయము తొలగిపోయింది, ధైర్యం తెచ్చుకున్నారు. తమ కళ్ళ ముందు ఉన్నది దయ్యమో భూతమో కాదు కానీ స్వయన తమ దేవుడు, తమ గురువు, బోధకుడైన యేసు అని గ్రహించారు. ఇది శిష్యులందరి సామూహిక అనుభూతి. దీనికి మరింత పరాకాష్ఠగా అపోస్తలుడైన పేతురు గారి అనుభూతి. వాక్యం ఏం చెబుతుంది? ప్రభువా, నిజంగా నీవే అయితే, మా కళ్ళ ముందు ఉన్నవాడు మా గురువై నీవే అయితే గనక మరి నన్ను కూడా నీళ్ల మీద నడిచి రమ్మంటావా అన్నాడు. రమ్ము అని ప్రభు చెప్పగానే ప్రభువు వంక చూస్తూ పేతురు గారు, మనం ఊహించలేము అసలు, నడుచుకుంటూ ప్రభు దగ్గరికి వెళుతున్నాడు. అంతవరకు బాగానే ఉంది. కానీ ఎందుకో కానీ పేతురు గారు తడబడ్డాడు. ఊహించిన రీతిగా కుప్పకూలిపోయాడు. ప్రభు చూస్తుండగానే ప్రభువు ముందే కుప్పకూలిపోయాడు. నీట మునిగిపోతున్నాడు. మళ్ళా ప్రాణభయముతో ఏమని అరిచాడాయన, ఏమని కేక వేశాడు? ప్రభు నన్ను రక్షించుము అంటూ, ప్రభు నన్ను కాపాడు అంటూ కేకలు వేశాడు. మనం ఏం అర్థం చేసుకోవాలి ప్రియ సోదరులారా? ఎట్లా అర్థం చేసుకోవాలి? ప్రభువు వంక చూస్తూ తమ గురువు, తమ బోధకుడైన యేసు ప్రభు వంక చూచినంతసేపు పేతురు గారికి ప్రభువు నుంచి శక్తి కలిగింది.
మానవాతీతమైన శక్తి కలిగింది. ఏ మనిషి ఊహించలేనంతటి బలము కలిగింది. మానవాతీతమైంది అది. కానీ ఎందుకో పేతురు గారు ప్రభు మీద నుంచి దృష్టి మళ్లించాడు. ప్రభు వంక చూడటం ఆపేసి చుట్టూ చూచాడు. చుట్టూ ఏముంది? విపరీతమైన అలలు, ముంచివేసే అలలు, కొట్టుకొని పోయే అలలు. ఎప్పుడైతే పేతురు గారు ప్రభు మీద దృష్టి మళ్లించి ప్రక్క చూచాడో, దిక్కులు చూచాడో, అనగా లోకం మీదకి దృష్టి మళ్లించాడో, పతనమైపోయాడు, కూలబడిపోయాడు, చతికిలబడ్డాడు. మునిగిపోతూ ఆర్తనాదము చేశాడు, ప్రభువా నన్ను రక్షించు అంటూ. ప్రభు మరి ఆగిపోయాడా? ఏమి చేయకుండా ఊరకున్నాడా? లేదే. ఏమి చేశాడు ఆయన? వెంటనే ప్రభువు చేతిని చాపి పేతురును పట్టుకొని, అది ఎంత చక్కటి మాట! పేతురు గారు కేక వేశాడో లేదో, అరిచాడో లేదో, ప్రాణభీతితో అరిచాడో లేదో, వెంటనే ఏమాత్రమూ జాగు చేయలేదు ప్రభు. ఈ రీతిగా ఆ సమయంలో ఒకవైపున శిష్యులు 11 మంది, మరోవైపున పేతురు గారు 12వ వాడుగా, ఈ 12 మంది యేసు ప్రభువులో ఉన్న దైవత్వాన్ని కళ్ళారా చూచారు. ఈ అద్భుతానికి ముందు ఏం జరిగింది? 5,000 మంది కంటే ఎక్కువగా ఉన్న పురుషులని, స్త్రీలని, పిల్లలని ప్రభువు ఆశ్చర్యరీతిగా పోషించాడు. కొద్దిపాటి ఆహారంతో, 5 రొట్టెలు 2 చేపలు, కొద్దిపాటి ఆహారముతో ఇన్ని వేల మందికి తృప్తిగా భోజనం పెట్టిన ప్రభువులో శిష్యులు ఒక మహానుభావుణ్ణి చూశారు, దైవ స్వరూపుణ్ణి చూశారు, ఆశ్చర్యపడ్డారు. అప్పుడు ఇది చూచిన తర్వాత మరి శిష్యులు ఏం చేస్తారు అంటే, ఆ తుఫానులో ప్రభు వాళ్ళని కాపాడటం, పేతురు గారిని రక్షించడం, ఇవన్నీ చూసిన తర్వాత ప్రభు మీద శిష్యులకి నమ్మకం పెరిగిపోయింది. మన మధ్య ఉన్న వ్యక్తి సామాన్యుడు కాడు అని గ్రహించారు. గ్రహించి ఏమి చేశారు? యేసును వారు ఆరాధించిరి. నిజముగా నీవు దేవుని కుమారుడవు అని చెప్పి యేసును ఆరాధించిరి. ఎంత మార్పు కదా! కష్టకాలములో, శ్రమల కాలములో, ప్రాణాపాయములో ఒకవైపున ఏలియా ప్రవక్త, మరోవైపున 12 మంది శిష్యులు ప్రభువైన యేసులో ఉన్న దైవత్వాన్ని చూడగలిగారు. దైవానుభూతికి గురి అయినారు లేదా వశమైనారు. ఇక 3వ వ్యక్తి పౌలు గారి విషయం. ఈయన ప్రభువైన యేసుని కళ్ళారా చూచిన తర్వాత, ఆయనే రక్షకుడు అని తెలుసుకున్న తర్వాత, ఆయనయే మెస్సయ్య అని గ్రహించిన తర్వాత అన్నీ మరచిపోయాడు. యేసే నా దేవుడు, యేసే నా రక్షకుడంటూ ప్రకటించడం మొదలుపెట్టాడు. ఈయన రోషమగల పరిసయ్యుడు, మతాభిమాని, మోషే ధర్మశాస్త్రాన్ని కూలంకషంగా ఎరిగిన వ్యక్తి. తను గ్రహించిన సత్యాన్ని తోడి యూదులకు బోధ చేస్తుంటే వాళ్లలో చాలామంది ఆయన బోధను అంగీకరించలేదు, తృణీకరించారు, పైగా హింసించారు, చంపటానికి కూడా సిద్ధపడ్డారు. అది చూచిన పౌలు గారు చాలా బాధపడ్డాడు, మదనపడ్డాడు. మదనపడి ఏమంటున్నాడు? నా రక్త సంబంధులైన నా ప్రజల కొరకై నేను దేవునిచే శపించబడి క్రీస్తు నుండి వేరు చేయబడినచో బాగుండెడిది అంటాడు. ప్రభువు కోసం, నా జనుల కోసం నేను ప్రభువును కూడా వదిలివేస్తాను. మీరందరూ ప్రభువుని అంగీకరిస్తానంటే నేను ప్రభువును కూడా వదులుకోవటానికి సిద్ధంగా ఉన్నాను అంటాడు. ఎంత మనోవేదకత ఆయనకి! తన తోడి యోధులు, తన సాటి యోధులు ప్రభువుని తిరస్కరించడం చూచి తట్టుకోలేకపోయాడు.
అవసరమైతే నేను మీకోసం, మన జాతి కోసం యేసుని కూడా వదులుకుంటారన్నాడు. ఇది ఆ పౌలు గారి అనుభూతి. తను పొందిన దానిని తనకే ఉంచుకోకుండా తన సాటి యూదులకి, తన తోడి జాతి వారికి అందించాలనుకున్నాడు. ప్రభువైన యేసునందు ప్రియ సోదరులారా, ఈరోజు ఈ ముగ్గురు భక్తుల అనుభవాన్ని చూచినప్పుడు మన సంగతి ఏమిటి? మనము ఏ రూపములో యేసు ప్రభువుని లేదా దైవానుభూతిని పొందగలుగుతాం? మనకందరికీ శోధనలు వస్తాయి కదా, అందరికీ శ్రమలు కలుగుతాయి కదా. గురువులకు ఉండే శ్రమలు శోధనలు గురువులకు వస్తాయి, మఠవాసులకు ఉండేవి వాళ్ళకు వస్తాయి, గృహస్థులుగా మీకు వచ్చే శ్రమలు మీకు వస్తాయి. మనమందరం ఏదో ఒక రూపంలో ఏదో ఒక శ్రమను అనుభవించే వాళ్ళమే. మరి వాటిల్లో దేవుని హస్తము ఉంది అని గ్రహించగలిగితే ఎంత బాగుంటుంది కదా. బాహ్యమైన ఆడంబరాలు కానీ ఆర్భాటాలు కానీ దైవానుభూతిని కలిగించలేవు అని, ప్రశాంతత నిశ్చలత మాత్రమే దైవానుభూతిని కలిగిస్తుందని ఏలియా గ్రహించాడు. బయట పరిస్థితులు ఎట్లా ఉన్నా కానీ ఏది కూడా తమను నాశనము చేయలేవు, భంగపరచలేవని శిష్యులు గ్రహించారు, పేతురు గారు గ్రహించారు. ఎంత మనోవేదన ఉన్నా కానీ ఆ ప్రభువే, ఆ యేసు తము కాపాడతాడని గాఢంగా నమ్మాడు అపోస్తలుడైన పౌలు గారు. మన సంగతి, నీ శ్రమలలో, నీ శోధనలలో, నీ కష్ట నష్టాలలో దేవుని హస్తాన్ని చూడగలిగి వాటి ద్వారా కూడా ప్రభు తమ్మును కాపాడతాడని నమ్మగలిగితే మన జీవితం ఎంత బాగుంటాయి. కాబట్టి ఏలియాను, పౌలు గారిని, పేతురు గారిని అనుగ్రహించిన ప్రభువే మనలను కూడా అనుగ్రహించి దీవించాలని మన కోసం ప్రార్థన చేసుకుందాము. తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తుని కృప, పరిశుద్ధాత్మ సహవాసము మీకందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్. గుణదల మాత మా ఆశ్రయం, కరుణామయీ నీవే మా జీవనం, విజయవాడ వెలుగై నిలిచినవే మరియమ్మ, నీవే మా ధైర్యం. కొండపై వెలసిన పవిత్ర రూపం, కోట్ల హృదయాలకు నీవే